విద్యార్థులతో చెలగాటమా రద్దు చేయాలి నూతన జాతీయ విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలి నూతన జాతీయ విద్యా విద్యాశాఖపై నిర్లక్ష్యంగా రేవంత్ వ్యవహరిస్తా ఉన్నారు. సమీక్ష రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ఆనాడు ప్రతిపక్ష సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇలా ఫీజు బకాయిలు విడుదల చేయకుండా ముట్టివాయిదాలు నివారించకుండా ఇలా ఎన్నికకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉంది. వెంటనే ఎన్నికకి వ్యతిరేకంగా శాసనసభలో వెంటనే తీర్మానం చేయాలని, ఫీజు రేపటిలో విడుదల చేయాలని ఈరోజు సమస్యలో అసెంబ్లీ నిర్వహిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఫీజు రేపటిలో విడుదల చేసి శాసనసభలో ఎన్నికకి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని అదేవిధంగా పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు గురుకులాలలో హాస్టల్లో 52 మంది విద్యార్థులు మరణించడం జరిగింది. వాటిపైన సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి, అదేవిధంగా ప్రైవేటు కార్పొరేటు విద్యా సంస్థల్లో కొత్తగా మరణాలు జరుగుతున్నాయి. వాటిపైన విచారణ చేసి ఆ యొక్క కళాశాల గుర్తింపు రద్దు చేసి వాటిపైన చదువుతూ